ముందు వీడియోలో చెప్పాను కదండీ! ఈ స్కాలప్ నెక్ ఎలా కట్ చేయాలి ఏంటనేది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ కార్నర్ దగ్గర కుట్టు వేసుకోవాలి. కరెక్ట్‌గా మిడిల్‌లోకి చిన్న టక్ ఇచ్చుకొని, మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్‌లో కూడా మిడిల్‌లోకి చిన్న టక్ ఇచ్చేసుకొని, దీని మీద పెట్టేసేయండి. ఇది కొంచెం దళసరిగా ఉంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ అయితే వాడుతున్నాను. అదే మీరు ఒరిజినల్ క్లాత్ బాగా పలచగా ఉంటే మాత్రం ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ కాకుండా మళ్ళీ ఈ స్కాలప్ నెక్ కోసం సెపరేట్‌గా లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. అందుకని లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ పడతది. మీరు కాస్ట్ కూడా ఎక్కువ చార్జ్ చేయాల్సొస్తది. ఇప్పుడు కార్నర్‌కి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపుతూ ఇలాగా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఖర్చులు ఉంచుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని ఇలా ఖర్చులు ఉంచేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా ఇలా కట్ చేసుకోండి. ఇదంతా కూడాని ఇలా నీట్‌గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఓపెన్ చేసేసేయండి. చిన్న చిన్న టక్స్ ఇవ్వండి కార్నర్ దగ్గర. ఓపెన్ చేసేసుకొని చక్కగా ఐరన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసి ఇలా మొత్తం కూడాని చూసారు కదా ఎలాగైతే ఓపెన్ చేస్తున్నానో అలాగా చేసేసుకుని చక్కగా నీట్‌గా ఐరన్ చేసేసుకుంటే మీకు నెక్ ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఐరన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఐరన్ చేయకపోతే మీకు ఫినిషింగ్ లుక్ అనేది అస్సలు బాగోదు. చూడండి ఇలా వచ్చింది. ఫైనల్‌గా ఐరన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి.